జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏం చేశారు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు దాడి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని దూషించారని కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు దాడి చేశారు. దాడిలో పూర్తిగా ధ్వంసమైన కార్యాలయం ఫర్నిచరు. కార్యకర్తలు, నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చేసింది ఏం లేదు. అనవసరంగా మీరు రెచ్చిపోయి మీమిన వాళ్ళు దాడి చేయ, వాళ్ళ మీద మీరు దాడి చేయ, కార్యకర్తలు అనవసరంగా రెచ్చిపోవద్దు. ఎందుకంటే కేసులు అయితే భరించేది మీరే, కొంచెం కోట్ల చుట్టూ తిరిగేది మీరే. వీళ్ళ మరి ఎందుకు ఇంత దౌర్జన్యానికి దిగిరో? అధికార పార్టీ అయినంత మాత్రాన ఇంత దౌర్జన్యమా? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని పడుకున్న పావును లేపుతా ఉన్నారు వీళ్ళు. ఇది కొద్దిలో అది కుర్చీలు వాళ్ళు కొట్టిరు. ఒకసారి చూడు. ఏందా లంగలకే లంగా కేసీఆర్ లంగా అంటారు రైలు ఎట్లా? ఇది వీళ్ళు దాడి చేసిరని బీఆర్ఎస్ వాళ్ళు ఈ కథ చూడు. అది ఈ దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటే దొంగలు అరిసినట్టు అనిపిస్తుంది నాకైతే. మరి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేసిరా. పోలీస్ స్టేషన్ భువనగిరి. వీళ్ళు కేవలం 1 సంవత్సర పరిపాలనకే మీరు తట్టుకోలేకపోతున్నారు. మరి ఎట్లా అనుకున్నారు మీరు? ఏ రకంగా అనుకున్నారు మీరు? మీరు ఏ రకంగా అనుకున్నారు? కేవలం 1 సంవత్సర పరిపాలన మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరు ఏ రకంగా అనుకున్నారు? మరి 9.5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకం అదే కదా. అసలు కేసీఆర్ ఇక్కడ కాదు, వస్తుండే వాళ్ళు ముంగట్నే అరెస్ట్ చేసుకపోడు. అరెస్ట్ తీసుకపోయి కథం నియర్ పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం పుట్టి ఇడిచిపెట్టుడు. ఇదే పని. ఈరోజు దొంగలకే దొంగ, కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం. ఈ డైలాగులు నిజంగా అంటే ఒకసారి మీరు అనుకుంటే ఇవరకే కొన్ని విన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. అంటే కాపీ పేస్ట్ డైలాగులు లెక్క అనిపిస్తున్నాయి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి.